Hi friends, welcome to my channel Plectrum Strokes. Officially this is the first class మనకి అంటే ఇంతకు ముందు జరిగినటువంటి మీరు చూసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనం ఇన్స్ట్రుమెంట్కి సంబంధించినటువంటివి అయి ఉండొచ్చు, లేదంటే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఇది ఏంటి అంటే ఒరిజినల్గా మనం అసలు గిటార్ అనేటువంటిది ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేటువంటిది సెషన్. అంటే ఫస్ట్ థింగ్ మనం కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి, కూర్చునేటప్పుడు మనము స్లౌచీగా ఉన్నటువంటి వాటి మీద కూర్చోకూడదు. అంటే లోపలికి వెళ్ళిపోయేటువంటివి కూర్చోగానే, అంటే బీన్ బ్యాగ్స్ కానివ్వండి, మెత్తగా ఉండి లోపలికి వెళ్ళిపోతాం, అట్లాంటి వాటిలో కూర్చోకూడదు అని కాదు, కూర్చుంటే ప్లే చేయలేమని అర్థం. అండ్ నెక్స్ట్ వన్, స్టెబిలైజ్డ్గా ఉన్నటువంటి వాటి పైన మనం కూర్చోవాలి. అంటే స్టూల్స్, టేబుల్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, స్టాండర్డ్గా ఉన్నటువంటి వాటి కూర్చొని స్పైన్ అనేటువంటి స్ట్రైట్గా కూర్చోవాలన్నమాట. అంటే ఇట్లా స్లౌచీగా ఇట్లా కూర్చోకూడదు, స్ట్రైట్గా కూర్చోవాలి, రిలాక్స్డ్ పొజిషన్లో కూర్చోవాలి. కింద ఫుట్ రెస్ట్ ఉంటే కొన్నిటికి ఫుట్ రెస్ట్ ఉంటుంది అనమాట. అంటే చైర్స్కి కానివ్వండి, స్టూల్స్కి కానివ్వండి ఫుట్ రెస్ట్ ఉంటే ఫుట్ రెస్ట్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ గిటార్ ఎట్లా ఏదైతే ఉందో దాన్ని మనము అసలు ఎలా పట్టుకోవాలి అంటే, గిటార్ అనేటువంటి దానికి ఇక్కడ బెండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ బెండ్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఒకేసారి వచ్చింది కాబట్టి చెప్తున్నాను, గిటార్స్ కొనేటప్పుడు ఇక్కడ ఇట్లా కట్ ఉన్నటువంటిది మనం కొనుక్కోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ హార్మోనిక్ నోట్స్ ఉంటాయి, ఆ హార్మోనిక్ నోట్స్ని ప్లే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి కట్ ఉంది కాబట్టి. అదే ఇక్కడ కూడా ఇట్లా ఈక్వల్గా ఫిల్ అయింది అనుకోండి, మనం ఇక్కడ నోట్స్ అనేటువంటివి మనము ప్లే చేయడానికి కుదరదు. సో దట్స్ అ పాయింట్. సో మనం కట్ ఉన్నటువంటివి కొనుక్కోవడమే బెటర్ అనమాట. అంటే కట్ అవే గిటార్స్ అనమాట, అవి కొనుక్కోవడమే మంచిది. సో కమింగ్ టు ద టాపిక్, మనం గిటార్ని మనం ఎట్లా ప్లేస్ చేయాలి అంటే, మనం పట్టుకున్నప్పుడు ఇది ఏదైతే ఉందో ఫ్రెట్ బోర్డు భూమికి సమాంతరంగా ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి ప్యారలల్ టు ద ఎర్త్, భూమికి ప్యారలల్గా ఉండాలి. ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో దీనిని మన రైట్ థై మీద పెట్టుకోవాలి. అంటే కుడివైపు ఉన్నటువంటి తొడ మీద పెట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో దాన్ని ఇది పెట్టకూడదు. ఇక్కడ గ్యాప్ను పెట్టి స్ట్రైట్గా బాడీకి మ్యాక్సిమం దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. అండ్ ఇది స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. అంటే ఇది ఇట్లా వంకరగా కానివ్వండి, ముందుకి ఇట్లా వెనక్కి ఇట్లా పైకి ఇట్లా కిందకి ఉండేలా చూసుకోకూడదు. స్ట్రైట్గా ఉండాలి. మనకి స్ట్రైట్గా హెడ్ సర్ఫేస్కి ప్యారలల్గా ఉండేలా చూసుకోవాలి. మీరు ఇక్కడ గ్యాప్ చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. ఇట్ షుడ్ బి ప్యారలల్ టు ద ఎర్త్, అంటే భూమికి సమాంతరంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, మనకి ఇక్కడ ఎక్కడైతే బెండ్ అవుతుందో హ్యాండ్ ఇక్కడ ఎల్బో దగ్గర, మోచేయి దగ్గర, దీనిని ముందు వైపు ఉన్నటువంటి గిటార్కి ఫ్రంట్ సైడ్ అంటే ఇదే కదా, ముందు వైపు ఇక్కడ వేయాలి. ఇక్కడ అది ఎల్బోని ఇట్లా వేయాలి. ముందు వైపు ఇది ముందు. ఇట్లా వెనక్కి వేయకూడదు, లేదంటే ఇట్లా వేయకూడదు, లేదంటే ఇట్లా పెట్టకూడదు, ఇట్లా వేయాలి హ్యాండ్. ఇది గిటార్ని హోల్డ్ చేసేటువంటి పొజిషన్. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనము ఎలా కూర్చోవాలి, ఇన్స్ట్రుమెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, హౌ టు హోల్డ్ ఎ గిటార్. సెకండ్ వన్, దీనిని ప్లెక్ట్రమ్ అని అంటారు. ప్లెక్ట్రమ్ లేదంటే పిక్ అంటారు, పిహెచ్కి పిక్, లేదంటే రిఫ్ అంటారు. రిఫ్ దేశాన్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది. బట్ ఎనీహౌ కొంతమంది స్ట్రైకర్ అని అంటారు, కొంతమంది తెలియక పిక్ అంటాము, లేదంటే ప్లెక్ట్రమ్ అంటాము, రిఫ్ అంటాము. ఇవి లేకపోయినప్పుడు గిటార్ ప్లే చేయకుండా మెదలకుండా ఉండడమే. దగ్గరలో సిమ్ కార్డు కనిపిస్తే సిమ్ కార్డు తీసుకోవడము, లేదంటే ఏమైనా ప్లాస్టిక్ వస్తే ప్లాస్టిక్ దొరికితే తీసుకొని కట్ చేసి దాంతో ప్లే చేయడం, అట్లాంటివి చేయకూడదు. ఎవ్రీ గిటారిస్ట్ దగ్గర ఖచ్చితంగా పాకెట్లో ఇది ఖచ్చితంగా ఉండాలి, రైట్? సో దాట్ మనకి జీన్స్కి చిన్న పాకెట్స్ ఉంటాయి కదా, అవి దేనికోసం అంటే ఈ పిక్స్ పెట్టుకోవడం కోసం అన్నమాట జీన్స్కి. సో దీన్ని పిక్ ప్లెక్ట్రమ్ అంటారు. దీన్ని ఎలా పట్టుకోవాలంటే, బైక్ మీరు తాళం ఓపెన్ చేస్తాం కదా, ఇగ్నిషన్ ఇట్లా గుచ్చుతాం కదా, ఈ రెండు వేళ్ళని ఇట్లా పెట్టి, ఇది ఇట్లా ఉంది కదా, పైన 1/4 వంతు 1/4 పట్టుకోవాలి. ఇట్లా చూడండి, పాయింటింగ్ కరెక్ట్ కిందకి పెట్టా. అంటే ఎలా ఉండకూడదు అంటే, ఇదిగోండి ఇలా ఉండకూడదు, ఇలా పట్టుకోకూడదు, ఏదైనా ఒక పాయింట్ అనమాట. అంటే ఇది ట్రయాంగిల్లో ఉంది కదా, ఇట్లా ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇట్లా దగ్గరికి పెట్టి అది ఇందులో పెట్టేయాలి. పైన 1/4 పట్టుకోవాలి, ఇట్లా మొత్తం పట్టుకోకూడదు. ఇట్లా పట్టుకుంటే ఈ స్ట్రింగ్స్ కట్ అయిపోతాయి, హ్యాండ్ స్ట్రింగ్స్ తగిలి ఈ ఫింగర్స్ పైన కట్ అయిపోతుంది. సో 1/4 పట్టుకోవాలన్నమాట. దిస్ ఈజ్ హౌ టు హోల్డ్ ఏ గిటార్. ఈ 3 ఫింగర్స్ ఉన్నాయి చూసారా,
ఈ 3 ఫింగర్స్లో ఈ లిటిల్ ఫింగర్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ హ్యాండర్స్ అయితే రైట్ హ్యాండ్తో పట్టుకుంటారు, లెఫ్ట్ హ్యాండర్స్ అనుకోండి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటారు. రైట్, వాళ్ళకి ఇది ఆపోజిట్లో ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ గిటార్స్ సపరేట్గా ఉంటాయి. రైట్ హ్యాండర్స్ వాడే గిటార్స్కి లెఫ్ట్ హ్యాండర్స్ వాడే గిటార్స్కి స్ట్రింగ్స్ అనేటువంటివి డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా అంటే ఇన్ ద సెన్స్ సైడ్ వేస్ సేమ్ స్ట్రింగ్సే ఉంటాయి. సో ఇట్లా పట్టుకోవాలి. దిస్ ఈస్ హౌ టు హోల్డ్ ద పిక్. సెకండ్ థింగ్, ఫస్ట్ వన్ ఎలా కూర్చోవాలి, ఇన్స్ట్రుమెంట్ని ఎలా పట్టుకోవాలి, ఇది పిక్ని ఎలా పట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేటువంటిది ఇలా పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఫింగర్స్ గ్యాప్ దూరేలా ఉండాలన్నమాట, అంటే పట్టేలా ఉండాలన్నమాట. అంటే ఫ్రీగా ఇట్లా మనం మూవ్ చేసుకునేలా ఉండాలి. అంత తప్పితే ఇట్లా ఉండకూడదు, లేదంటే ఇట్లా ఉండకూడదు. ఇట్లా ఉంటే మనము సరిగ్గా ప్లే చేయలేము అనమాట. ఫింగర్స్ అనేటువంటివి అన్కంఫర్ట్గా ఉంటాయి ఇట్లా ఉంటే, లేదంటే ఇట్లా ఉంటాయి. సో ఇలా ఉండాలన్నమాట. అంటే మనం థై మీద ఇలా పెడితే ఇలా ఉండాలి, ఫింగర్ ఇలా ఫ్రీగా మూవ్ అయ్యేలా ఉండాలన్నమాట. పైకి కనపడకూడదు, ఎటు వాళ్ళకి ఫింగర్ పైకి కనపడకూడదు. కార్డ్స్ ప్లే చేసేటప్పుడు మనం సపోర్ట్ తీసుకోవచ్చు ఇట్లా. బట్ పాట ప్లే చేసేటప్పుడు మనకి ఫ్రీగా ఉండదు కాబట్టి మనం ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ పొజిషన్ ఇలా ఉండాలి. ఇది కొంచెం ముందుకే ఉండాలి, ముందు వైపుకి ఉండాలన్నమాట. అంటే మన ఎదుట ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ వైపు ఇటు సైడ్ ఉండాలి. ఇట్లా అనుకుంటే మళ్ళీ ప్లే చేయడం కష్టం. మన వైపు ఉంటే ఇట్లా ముందుకు ఉండాలి. రైట్, ఇది బ్యాక్ పొజిషన్ అన్నమాట. ఫ్రంట్ పొజిషన్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్రంట్ పొజిషన్ ఈ ఫింగర్స్ అనేటువంటివి చూడండి ఆర్చ్డ్ పొజిషన్లో ఉండాలి. ఆర్చ్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇట్లా ప్లే చేయకూడదు, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి. అంటే రెడీగా మనకి వంపులు తిరిగి ఆర్చ్ పొజిషన్లో ఉండాలన్నమాట. ఇలా ఉండాలి. మనం వెనకాల ఎట్లా కావాలంటే ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. తమ్ముని స్ట్రైట్గా పెట్టి, అంటే ఇవి ఇట్లా పెట్టుకోకూడదు, ఇట్లా రిజిడ్గా పెట్టడం, ఇట్లాగా ఇట్లా 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 పెట్టకూడదు. రైట్, సో ఇది లెఫ్ట్ హ్యాండ్ థంబ్ పొజిషన్. రైట్, ఇంకా పోతే మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో గిటార్ యొక్క నేమ్స్ తెలుసుకున్నాం కదా. ఫస్ట్ స్ట్రింగ్ పేరు ఏంటి? ఈ. ఫస్ట్ స్ట్రింగ్ పేరు ఈ అంటే ఏంటంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఫస్ట్ స్ట్రింగ్ ఇది ఈ అని, ఇక్కడ ఈ అని. అంటే మనం ఫస్ట్ దాన్ని కొడుతుంటే ఆ వచ్చే సౌండ్ ఈ అనమాట. అంటే ఇక్కడ ఫింగర్స్ మనం ఏం పెట్టట్లా. అంటే మనం ఈయన ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి. ఫస్ట్ స్ట్రింగ్ ఇదిగోండి, ఇది ఫస్ట్ది, ఇది ఈ అంటే ఇక్కడ ఈ. సెకండ్ స్ట్రింగ్ పేరు ఏంటి? బి అంటే ఇది బి, ఇదిగోండి. అంటే ఇక్కడ మనం ఓపెన్గా బి ఇక్కడ తీసుకోవాలి. బి అంటే నట్కి ముందే ఇది బి, ఇది బి, ఇది రెండో స్ట్రింగ్. నెక్స్ట్ ఈ మూడవది జి, మూడో స్ట్రింగ్, ఇది జి. అంటే ఆల్ఫాబెట్ ఇక్కడ ఉన్నట్టు జి. అంటే మనం ఓపెన్గా కొడుతుంటే అది జి, ఓపెన్ పొజిషన్. అంటే మూడో స్ట్రింగ్ని కొడుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఏళ్ళు ఏమి పెట్టకుండా కొడుతున్నామంటే దాన్ని మనం జీని మనం పలికిస్తున్నాము అని అర్థం. నాలుగవది, ఇది నాలుగవది, ఇవ్వండి ఇక్కడ ఇది 4, ఇది 5, ఇది 6. ఈ నాలుగో దాని పేరు డి, ఇది డి స్ట్రింగ్. అంటే ఇది డి ఆల్ఫాబెట్. ఇక్కడ నట్టుకి ముందే ఊహించుకోవాలి మన ఆల్ఫాబెట్స్ అన్నీ. ఇది ఐదవది ఏ స్ట్రింగ్, ఏ ఆల్ఫాబెట్, ఏ ఫర్ యాపిల్. ఇది ఈ, అగైన్ ఇట్ ఈస్ ఈ, ఇక్కడ ఈ. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఇక్కడ ఈ ఉందని మీరు అజ్యూమ్ చేసుకోవాలి. ఈ దాని పక్కన రెండవది బి, మూడవది జి, నాలుగవది డి, ఐదవది ఏ, ఆరవది ఈ. రైట్, ఇప్పుడు మనం ఈ ఫింగర్ పొజిషన్స్ ఎట్లా పెట్టాలి అంటే చూడండి, ఇక్కడ నేను ఏమని చెప్పాను, ఇది ఒక ఫ్రెట్ అని చెప్పా. ఫ్రెట్ అంటే ఇక్కడ నట్టు పక్క నుంచి ఇక్కడ వరకు ఇది ఒక ఫ్రెట్ అంటాం. అంటే ఇది ఫస్ట్ ఫ్రెట్టే కానీ ఫస్ట్ స్ట్రింగ్ మీద, ఇది ఫస్ట్ ఫ్రెట్టే కానీ సెకండ్ స్ట్రింగ్ మీద, ఇది ఫస్ట్ ఫ్రెట్టే కానీ థర్డ్ స్ట్రింగ్ మీద, ఇది ఫస్ట్ ఫ్రెట్టే ఫోర్త్ స్ట్రింగ్ మీద, ఇది ఫస్ట్ ఫ్రెట్టే ఫిఫ్త్ స్ట్రింగ్ మీద, ఇది ఫస్ట్ ఫ్రెట్టే సిక్స్త్ స్ట్రింగ్ మీద. అంటే ఫ్రెట్ అనేటువంటిది అన్ని స్ట్రింగ్స్కి ఇంప్లిమెంట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రెట్, సెకండ్ ఫ్రెట్, థర్డ్ ఫ్రెట్,
4th ఫ్రెట్. అయితే మన ఇండెక్స్ ఫింగర్ ఎక్కడైతే ఏ ఫ్రెట్లో అయితే పడతామో ఇది ఫస్ట్ పొజిషన్. అంటే మనం వెస్ట్రన్ థియరీలో, మ్యూజిక్ థియరీలో దీన్ని ఫస్ట్ పొజిషన్ అంటాం. అంటే మన చూపుడు వేలు ఏ ఫ్రెట్లో ఉంటే అది ఆ పొజిషన్. మరి సెకండ్ పొజిషన్ అంటే ఇది సెకండ్ పొజిషన్. ఎందుకని రెండో ఫ్రెట్లోకి వచ్చేసింది మన చూపుడు వేలు, అంటే ఇండెక్స్ ఫింగర్, పాయింటింగ్ ఫింగర్ సెకండ్ ఫ్రెట్లోకి వచ్చేసింది. ఇది థర్డ్ ఫ్రెట్ అంటే పొజిషన్ 3, థర్డ్ పొజిషన్, రైట్. ఇకపోతే మరి మీరు కొట్టగానే ఒకసారి సౌండ్ రాదు, అంటే ఓపెన్గా అయితే అన్నీ పలుకుతాయి. మనము మొట్టమొదటి నుంచి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గిటార్ ప్లే చేసేటప్పుడు ఈ చిటికెన వేలు ఏదైతే ఉందో దానిని కింద ఆనించి సపోర్టింగ్గా ఉంచాలి. సపోర్టింగ్గా ఉంచకపోతే ఏమవుతుంది సార్, మీరు రెండో స్ట్రింగ్ కొడతా ఒకటి కొడతాం అనుకుంటారు, ఒకటో స్ట్రింగ్ కొడతా మూడోది కొడతాం అనుకుంటారు, క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మీ హ్యాండ్కి బ్రెయిన్కి కోఆర్డినేషన్ ఇంకా సెట్ అవుతుంది అప్పుడే. సో మీ మజిల్ మెమొరీ అనేటువంటిది సెటిల్ అయ్యేంత వరకు ఇది ఇక్కడే ఉంచాలి. ఇది ఇక్కడ తీయకపోతే మీకు నేర్చుకోవడం చాలా చాలా లేట్ అవుతుంది గిటార్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. రెండవది, కొట్టేటప్పుడు మరి ఎక్కడ ప్లే చేయాలి సార్ అంటే ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్కి మధ్యలో ఒక గీత గీస్తే ఆ గీతకి యువతల వైపు ఎక్కడైనా ప్లే చేయొచ్చు, రైట్. నెక్స్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము స్లోగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈ లిటిల్ ఫింగర్ తీయకుండా ఒకటి కిందకి మళ్ళీ అదే స్ట్రింగ్ని పైకి, 1 and 2 and 3 and 4 and అంటే మనం కొడుతున్న ఫస్ట్ స్ట్రింగ్, అంటే దేన్ని కొడుతున్నట్లు, ఈని కొడుతున్నట్లు, ఈ అనేటువంటి నోట్ని పలికిస్తున్నట్లు ఈ. కార్నాటిక్ మ్యూజిక్లో అయితే గా. సెకండ్ స్ట్రింగ్ని కూడా సేమ్ లిటిల్ ఫింగర్ తీయట్లేదు నేను, మీరు గమనించాలి. అట్లా ఒక్కొక్క స్ట్రింగ్ ఫస్ట్ డే 50 సార్లు ప్రాక్టీస్ చేయాలి, 50 టైమ్స్. స్లోగా ప్లే చేయాలి. స్లోగా ప్లే చేయడం అంటే నిదానంగా, అంటే ఎట్లా ప్లే చేయకూడదు అంటే ఇలా చేయకూడదు, అంత ఫాస్ట్ అవసరం లేదు. ఫాస్ట్ ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోద్ది. అంటే సైకిల్ ఫాస్ట్గా దొక్కడం ఈజీ, స్లోగా దొక్కడం కష్టం. అట్లా అన్ని స్ట్రింగ్స్, ఓపెన్ స్ట్రింగ్స్, ఫింగర్స్ ఏం పెట్టట్లేదు. నా ఎడం చేయి చూడండి, ఇక్కడ ఉంది. ఇది బేసిక్ ఎక్సర్సైజ్ అనమాట. ఇవి కొట్టడం రావాలి. ఇది డైలీ మీరు అట్లీస్ట్ 10 minutes చేయాలి, మీరు ఎంత పెద్ద ప్రొఫెషనల్ ప్లేయర్ అయినా కూడా. సెకండ్ థింగ్, మరి ఈ హ్యాండ్ ఎప్పుడు యూజ్ చేస్తాం సార్? చూడండి, ఫస్ట్ స్ట్రింగ్ అంటే గిటార్ వాడేటప్పుడు మనం ఈ 4 fingers వాడతాం. థంబ్ బ్యాక్ సైడ్ ఉంటుంది సపోర్టింగ్ ఫింగర్. సో గిటార్ ప్లే చేసేటప్పుడు ఇది ఒకటి అంటే ఇది ఫింగర్ 2, 3, 4. ఈ థంబ్ ఫింగర్ అంటే థంబ్ అంటారు, లేదంటే 5 అనొచ్చు. ఇది ఒకటి కౌంట్ చేసుకోకూడదు మనకి ఇంగ్లీష్లో లాగా. జనరలీ ద ఇండెక్స్ ఫింగర్ ఇస్ 1, 2, రింగ్ ఫింగర్ ఇస్ 3 అండ్ ద పింకీ ఇస్ 4. ఇది 4 వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, రింగ్ ఫింగర్ అండ్ చిటికెన్ వేలు. నెక్స్ట్ వన్, ఇది ఇక్కడ ప్లే చేసేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. మన గిటార్ ప్లేయింగ్ మొత్తం ఈ రెండు యొక్క స్ట్రెంగ్త్ని బట్టి, ఈ రెండు వేళ్ళు ఏదైతే ఉన్నాయో వాటి స్ట్రెంగ్త్ని బట్టే సౌండ్ వస్తుంది అనమాట. అందుకని గర్ల్స్వి జనరల్గా ఫింగర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి, అంటే మృదువుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి తొందరగా నొప్పులు వచ్చేసి తొందరగా మానేస్తారు నేర్చుకోకుండా. ఎందుకంటే ఈ పైన ఏవైతే ఉన్నాయో అవి డెబ్రిస్ హార్డ్ అయిపోతుంది అనమాట, చర్మము లేచిపోతుంది. కానీ మరలా ఏమవుతుంది మనకి, ఒకసారి బ్లీడింగ్ కూడా అవుతుంది. కాబట్టి ఈ చూపుడు వేలు ఏదైతే ఉన్నాయో, అంటే ఈ వేళ ఏవైతే ఉన్నాయో ఈ ముందు పైన ఉన్నాయి చూసారా టిప్స్, అంటే పైన వాటితో ప్లే చేయాలి. టిప్తో ఇట్లా ఫ్లాట్ ఫింగర్ పెట్టకూడదు, ఇట్లా ఇట్లా వంకరగా ఇట్లా ఉండకూడదు. నేను ఇందాక ఇట్లా ఉండాలి అండ్ టిప్తో ప్లే చేయాలి. టిప్ అంటే నొక్కామనుకోండి కరెక్ట్గా, చూడండి వేలుకి ఎక్కడ పడాలంటే అక్కడ పడాలి.
మార్క్ చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇది అనుకోండి, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ పడకూడదు, ఇట్లా పెట్టకూడదు, ఇట్లా పెట్టి ఇక్కడ పడకూడదు. టిప్స్ ఆల్వేస్ మనం పైన ఈ కొనలు ఏవైతే ఉన్నాయో ఆ టిప్స్తోనే ప్లే చేయాలి. ఫ్లెష్ పార్ట్ లోపల ఈ పైన ఈ ఉండేటువంటి దాంతో ప్లే చేయకూడదు. అండ్ ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయం, ఈ 2 ఫింగర్స్కి డెక్స్ట్రిటీ అప్పుడే అలవాటు అవ్వదు, అంటే పట్టుత్వం రాదు అప్పుడే. కాబట్టి కొంచెం టైం తీసుకునేది, ఓపిక కావాలి. 2 ఫింగర్స్, రింగ్ ఫింగర్ అండ్ చిటికెన్ వేలు, రైట్. అండ్ మనం ప్లే చేసేటప్పుడు ఇది ఒక ఫ్రెట్ అని చెప్పా, అంటే ఇది ఒక స్వరం కిందే తీసుకోవాలి, అంటే ఒక నోట్ కిందే తీసుకోవాలి. ఒక నోట్ అంటే ఇంగ్లీష్లో మ్యూజికల్ నోట్ ఆర్ టోన్, తెలుగులో అయితే ఒక స్వరము లేదా ఒక అక్షరం, సరిగమ పదినిసార్లు ఒక అక్షరం. కాబట్టి దీనిని ఇక్కడ పైన కానివ్వండి, ఇక్కడ మధ్యలో కానివ్వండి ప్లే చేయకూడదు, ఏ ఫ్రెట్ అయినా కూడా. ఇది ఫస్ట్ ఫ్రెట్ అని చెప్పాను కదా, ఫ్రెట్ పక్కనే నొక్కాలి. ఫ్రెట్ పైన నొక్కకూడదు. మళ్ళీ ఫ్రెట్ పైన నొక్కితే ఇట్లా వస్తుంది సౌండ్. ఇది నేను ఫ్రెట్ పైన పెట్టా, అట్లా వస్తుంది. అదే ఫ్రెట్ పక్కన టిప్తో పెట్టాను అనుకోండి, దానిని స్వీట్ స్పాట్ అంటారు. అంటే ఖచ్చితంగా అక్కడ మనకి పర్ఫెక్ట్ సౌండ్ వస్తుంది. అండ్ ఈ 2 ఫింగర్స్ చూడండి, నా ఇండెక్స్ ఫింగర్ చూడండి, నా చూపుడు వేలు చూడండి, అండ్ నా వెనకాల ఉన్నటువంటి బటన్ వేలు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. ఈ రెండింటిని గట్టిగా ప్రెస్ చేయకుండా స్మూత్గా ప్రెస్ చేసి సౌండ్ రమ్మంటే గిటార్ సౌండ్ రాదు. సో గట్టిగా ప్రెస్ చేయాలి. మరి గట్టిగా లేనప్పుడు ఎట్లాంటి సౌండ్ వచ్చింది సార్ అంటే ఎట్లా వచ్చింది. స్టార్టింగ్లో చాలామందికి ఇట్లా వచ్చింది, అంటే విసుగు పుడుతుంది అనమాట, సౌండ్ రాదు ఒక పట్టాన. సో అట్లాంటి టైంలో మనం చాలా ఓపికగా ఉండాలి, రైట్. ఈ రెండింటిని మనం గట్టిగా, అంటే బొటన వేలుని చూపుడు వేలుని గట్టిగా స్వీట్ స్పాట్లో నొక్కితేనే, అది పైన ఉన్నటువంటి కొనతో నొక్కితేనే పర్ఫెక్ట్గా సౌండ్ వస్తుంది, ఆ స్వరం. అది పైన పెడితే ఏమైంది సార్, బజ్ అవుతుంది, అని వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది, నాయిస్ వస్తుంది. అట్లా వస్తుంది అనమాట. సో ఏ స్వరమైనా దాని ఫ్రెట్ దగ్గర పెట్టాలి. ఇప్పుడు రెండోది ఉంది, నేను ఇక్కడ పెట్టకూడదు, రెండోది కిందకి దించుకొని ఆ ఫ్రెట్కి దగ్గరలో పెట్టుకోవాలి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఏళ్ళతో పని అయిపోయింది కదా అని ఇంత దూరం పెట్టకూడదు దీన్ని. ఇట్లా మళ్ళీ వెంటనే ఒక్కొక్కసారి పైన ప్లే చేయాల్సి వస్తుంది. సో దగ్గరే ఉంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ చిటికెన వేలు కుడి చేతిది ఈ ఫింగర్స్ దగ్గరగా ఇట్లా ఆర్చర్డ్ పొజిషన్లో ఉంచుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. అండ్ థర్డ్ది నేను ఫస్ట్ దగ్గరే ప్లే చేస్తాను చూడండి. నోట్స్ ఇక్కడ ప్లే చేయాల, సెకండ్ది ఇక్కడ ప్లే చేయాల, ఫస్ట్ది ఇక్కడ ప్లే చేయాల, ఇక్కడ ప్లే చేసా, సెకండ్ది ఫ్రెట్కి దగ్గరలో ప్లే చేసా, థర్డ్ది ఫ్రెట్కి దగ్గరలో ప్లే చేసా, ఫోర్త్ది. తంబు మాత్రం కొంచెం మనం మూవ్ చేసుకోవచ్చు మన కన్వీనియన్స్ని బట్ గట్టిగా పెట్టాలి. వెనకాలది వంకరగా పెట్టి మనం బలం వేయకుండా, అంటే ప్రెస్ చేయకుండా మనం ప్లే చేసామంటే సౌండ్ రాదు. సో ఇన్స్ట్రుమెంట్ అలవాటు అవ్వడానికి ఒక వారం టైం పడుతుంది. మీరు ఆ వారం ఓపికగా ఉంటేనే మనం నెక్స్ట్ లెవెల్ రీచ్ అవ్వగలం, రైట్. వెంటనే మనకి పనులు జరగాలంటే జరగవు, ఇన్స్ట్రుమెంట్లో ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. మీకు ఎంత జీలున్నా ఎంత తప్పనున్నా ఆ టైంకి మనం టైం ఇవ్వాలి, లేకపోతే ఏమవుతుంది అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. సో ఈ 1 2 3 4 ఎక్సర్సైజెస్, 1 2 3 4 నేను ఆల్టర్నేట్గా పిక్ చేస్తున్నాను. అంటే ఒకటి కిందకి అంటే రెండోది పైకి అంటున్నా, కుడి చేయి గమనించండి. మూడోది కిందకి అంటున్నా, నాలుగోది పైకి అంటున్నా. మళ్ళా 4 3 2 1. ఒక్కొక్క స్ట్రింగ్ 50 సార్లు చేయాలి. హ్యాండ్ కనుక నొప్పి వస్తే చెయ్యి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. ఒకేసారి వారం రోజులంతా కూడా నేను ఆదివారమే చేస్తాను అంటే కుదరదు. రోజుకి 10 నిమిషాలు సరిపోద్ది, లేదా 20 నిమిషాలు చేయాలి. అంటే చెప్తే వారం మొత్తం బిజీగా ఉన్నాను, ఆ శని ఆదివారాలు నాకు కొంచెం వర్క్ ఖాళీగా ఉంది కాబట్టి నేను ఆ వారాలు మొత్తం 2 గంటలు కూర్చుంటానంటే చెయ్యి ఫిజికల్గా సపోర్ట్ చేయదు. ఒకవేళ చేసినా లాంగ్ షాట్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇది మన సెషన్. మా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే please do subscribe and please press the bell icon. Thank you.